హాయ్ అండి. ఈరోజు మనం పుదీనా పచ్చడి చేస్తున్నాం. దానికి కావాల్సినవి పుదీనా, ఎల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిర్చి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఎండుమిర్చి వేయాలండి. మన కారానికి తగ్గట్టు ఎండుమిర్చి వేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అవ్వాలి నూనెలో. మాడనివ్వకండి, మాడనిస్తే చేదైపోతుంది, టేస్ట్ బాగుండదు. తర్వాత దాన్ని ఒక బౌల్లో తీసుకొని తర్వాత పుదీనా కొత్తిమీర వేసుకోవాలి. దాన్ని కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి. మంచిగా వాష్ చేసుకొని పుదీనా కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అందులో ఇప్పుడు కొంచెం సాల్ట్ వేయాలండి. తొందరగా ఫ్రై అవ్వడానికి సాల్ట్ వేస్తున్నాము. సాల్ట్ వేసిన తర్వాత కలుపుకోవాలండి ఒకసారి. తర్వాత అందులో కరివేపాకు వేయాలి. కరివేపాకు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. కరివేపాకు కూడా మంచిదే కదండి. ఒకసారి కరివేపాకు వేసి ట్రై చేయండి, బాగుంటుంది టేస్ట్. అంటే పుదీనా ఒగరు ఉంటుంది కాబట్టి ఆ టేస్ట్ తెలియకుండా ఉండడానికి కొంచెం కరివేపాకు మిక్స్ చేయండి. కరివేపాకు కూడా బాగా మిక్స్ అయిపోవాలి. ఇవన్నీ మిక్స్ అయిపోయిన తర్వాత కొంచెం చింతపండు వేయాలండి, కొంచెం పులుపు కోసం. అది కూడా అందులో కలిపేయాలి బాగా. మంచిగా కలిపిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో వెల్లుల్లి చానేస్తే టేస్ట్ బాగుంటుందండి. తర్వాత అందులో కొంచెం జీలకర్ర వేసి కొంచెం ఉప్పు కూడా వేయాలండి. కొంచెం ఉప్పు చూసుకోవాలి, ఎందుకంటే మనం పుదీనా అవి వేగేటప్పుడు వేసాం కదా, కొంచెం ఉప్పు చూసుకొని వేసుకోవాలి. తర్వాత దీన్ని మిక్సీ పట్టాలండి. మిక్సీ పట్టిన తర్వాత ఇందులో ఎండుమిర్చి వేసేయాలి. మనం ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి ఉంటుంది కదా, అది వేసుకోవాలి. తర్వాత దీన్ని కూడా మిక్సీ పట్టేయాలండి. కొంచెం అందులో వాటర్ వేసి ఇంకా కొంచెం పేస్ట్ లాగా చేసుకోవాలి, మెత్తగా అలానే ఉండకూడదు. తర్వాత అందులో మనం ఫ్రై చేసుకున్న పుదీనా వేసుకొని మిక్సీ చేసుకోవాలి. తర్వాత పోపుకి ఎండుమిర్చి, మినప్పప్పు, కరివేపాకు, జీలకర్ర అండి. ఆయిల్లో కొంచెం నూనె వేసి అదే ప్యాన్లో నూనె వేసి మినప్పప్పు వేయాలి. మినప్పప్పు ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుందండి. కొంచెం మినప్పప్పు వేసి అది ఫ్రై అవ్వాలి. అది ఫ్రై అయిన తర్వాత జీలకర్ర వేయాలండి. జీలకర్ర కూడా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి కొంచెం వేగనివ్వాలి. ఇప్పుడు అందులో కొంచెం చిటికెడు పసుపు వేయాలండి. పసుపు వేసి వేగిన తర్వాత అది పచ్చళ్ళలో కలిపేసుకుంటే మన పుదీనా పచ్చడి రెడీ అండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఛానల్ని